హాస్పిటల్కి తీసుకెళ్ళిన బంటి చాలా సీరియస్గా ఉంటాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూప ఏడుస్తూ ఇంకా అలా అందరూ సీరియస్గా ఉండటంతో డాక్టర్ చెప్తాడు, తనకి వెంటనే బ్లడ్ ఎక్కించాలి, చాలా బ్లడ్ పోయింది అనేసరికి రూప నా బ్లడ్ నేను ఇస్తాను అని అంటూ ముందుకు వెళ్తుంది. బంటికి బ్లడ్ ఇస్తుంది రూప. ఇక అలా రూప బ్లడ్ ఇచ్చిన తర్వాత బయటికి వస్తే సూర్యప్రతాప్ ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు నా మనవడికి బంటికి ఎలా ఉంది డాక్టర్ అని అంటే, నేను బ్రతికించలేము అని చెప్పలేము, అలాగని సీరియస్ కండిషన్లో లేడు అని చెప్పలేము, తను కోమాలో ఉన్నాడు, ఇప్పుడు చాలా సీరియస్ కండిషన్లోనే ఉన్నాడు, అసలు ఏది చెప్పలేకపోతున్నాం అని అంటూ డాక్టర్ చెప్తాడు. ఆ మాట వినగానే సూర్యప్రతాప్ రూప చాలా బాధపడతారు. ఇంకా రూప ఏడుస్తూ అక్కడి నుంచి గుడికి వస్తుంది. దేవుడికి దండం పెట్టుకొని ఏడుస్తూ అన్ని రకాలుగా మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఇలా దండం పెట్టుకుని ఇంకా దేవుడి దగ్గర పొర్లు దండాలు పెడుతూ ఉంటుంది. రాజు అమ్మవారిని చూస్తూ ఇలా అంటూ ఉంటాడు, నా కొడుకు ఏం పాపం చేశాడని వాడికి ఈ శిక్ష విధించావు రూప, అమ్మాయి గారు ఏం తప్పు చేశారని అమ్మాయి గారికి ఇలాంటి శిక్ష వేస్తున్నావు, అసలు మేము ఏం తప్పు చేశాము, నిజంగా మేము తప్పు చెయ్యని వాళ్ళమే, మాకు న్యాయం జరగాలి అని, నిజంగా నువ్వు దేవతవే అయితే మాకు న్యాయం జరగాలి, నా కొడుకు బ్రతకాలి, అమ్మాయి గారికి ఈ స్థితి నుంచి తొలగిపోవాలి అని రాజు అమ్మవారిని నిలదీస్తూ ఉంటాడు. ఆ తర్వాత బంటి హాస్పిటల్లో ఉంటే విజయాంబిక దీపక్ ఇద్దరు వెళ్ళి బంటి మొహం మీద దిండు పెట్టి అటు ఇటు చూస్తూ కంగారు పడుతూ నొక్కేస్తూ ఉంటారు. ఇక విజయాంబిక దీపక్ బంటిని చంపుతూ ఉంటారు. ఇక్కడ రూప పూజలు చేస్తూ ఉంటుంది, నిప్పుల గుండంలో కూడా నడుస్తూ ఉంటుంది. రూప చేసే పూజల వల్ల బంటి ఎలాగైనా బ్రతుకుతాడా, అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.